మన పేరు మీద ఉన్న రాశి ఎలా ఉంటుందో మనం చూసుకుంటాం. అదే రాశి మనతో ఉంటే ఎలా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నారు. నమస్తే రాశి గారు. మీరు రాగానే ఫస్ట్ నాకు ఎందుకో ఈ గాజులు తీసి ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా కోరికలు తీరుతాయి కదా గాజులు. ఈ గాజులు చూడగానే ఫస్ట్ మీరే గుర్తొచ్చేవారట. అప్పుడు మట్టి గాజులు చూసి నీకోసం జీవించా చిలక. ఒక్కసారి మా కోసం ఆ పాట. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితునక. అసిస్టెంట్ డైరెక్టర్ తో మనం ఏదైనా మూవీ గురించి కంటెంట్ వింటాం, లేకపోతే నా సీన్ ఏంటి అని అడుగుతాం. కానీ మీరేంటి మ్యామ్ డైరెక్ట్ పెళ్ళే చేసేసుకున్నారు? నేనే అడిగా చేసుకోమని. అసలు యాక్సెప్ట్ చేశారా మ్యామ్? ఎందుకు చేస్తారు? అయిన తర్వాత మా అన్నయ్యకి చాలా కొంచెం కోపిష్టి. ఏంటి మ్యారేజ్ చేసుకుంటాను అన్నావంట అన్నాడు. మ్యారేజ్ చేసుకుంటాను అని అంటున్నాను, నేను అడగట్లేదు. చేసుకోనా నేను అడగట్లా అంటే ఇంకా ఆ డైలాగ్లో వాడికి అర్థమైపోయింది. అంటే ఏంటి మ్యామ్ మీరే ఫస్ట్ లవ్ చేయడం కాదు. దిస్ ఇస్ నాట్ లవ్ మ్యారేజ్ అని కాదు. హీ వాజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ లైక్ కెమెరా బ్యాక్ నుంచి ఉన్నారు. కంట్లో ఫుల్ వాటర్ వస్తుంది ఆయనకి. ఐ కెన్ ఫీల్ ఇట్. సో అది నాకు బాగా అబ్జర్వ్ చేశాను. ఇది ఇంతవరకు ఆయనకు కూడా నేను చెప్పలేదు. సార్ మొత్తానికి అయితే తెలిసిపోయింది ఈ రోజు రహస్యం. మీ లైఫ్ లో ఏదైనా ఒక మ్యాజిక్ మూమెంట్ జరిగిందా మ్యామ్? మ్యాజిక్ మూమెంట్ అంటే నాకు ప్రెగ్నెన్సీ పాప 2004లో మ్యారేజ్ అయింది. 10 years తర్వాత నాకు పాప. ఎందుకు మ్యామ్? అంటే 10 గ్యాప్ వచ్చేసింది. అంటే పుట్ ఆన్ అయిపోయాను. చాలా రిస్కీ డెలివరీ నాది. నా కన్న తల్లి జననం నాకు మళ్ళీ లోకం నువ్వు అని. మీ అమ్మాయితో ఇప్పుడున్న జనరేషన్ హీరోతో ఎవరితో హీరోయిన్ గా చేయించాలని మీకు ఇంట్రెస్ట్ ఉంది? నాకు రోషన్తో చేయించితే బాగుంటుందని ఉంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు మీరు చేసిన ఫిలిమ్స్ లో? అంటే కళ్యాణ్ బాబు ఇష్టం బాబు, మామూలుగా పేరుగా కూడా. ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా సినిమాల్లో చెయ్యాలి అని అనిపిస్తే? గోకులంలో సీత 2 చేయాలనుకుంటున్నారా? నేనైతే రెడీ అని చెప్పా. మీకు అనిపిస్తుంటుందా చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలని? అనిపిస్తుంది ఆబ్వియస్లీ. నా 21st బర్త్డేకి ఐ డొనేట్ చేశాను చిరంజీవి సార్ బ్లడ్ బ్యాంక్. నేను చేసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు వచ్చారంట ముందుకు చేయడానికి. మీకు ఒక పాజిటివ్ క్యారెక్టర్ మీకు చెప్పిన క్యారెక్టర్ కాదని మీరు ఆ సినిమా వదిలేసి వెళ్ళిపోయారని మేము విన్నాం. ఇదంతా రియల్? రియలే. కొంచెం మొగరాయిలాగా ఉండటం, కొంచెం లెన్స్ పెట్టాలి, లుక్ మారాలి, ట్రైనర్ పెట్టి వెయిట్ లాస్ చేశారు. ఫస్ట్ డే నేను షూటింగ్కి వెళ్ళాను, చేయకూడని సీన్ ఫస్ట్ డేనే పెట్టేశారు. ఎవరిని మర్చిపోవాలంటే ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎవరిని మర్చిపోతాం అంటే తన పేరే చెప్పారు. సో అంటే ఆ ఒక్క క్యారెక్టర్తో ఇంక మీరు డిసప్పాయింట్ అయిపోయారు. నన్ను డిసప్పాయింట్ చేస్తే పర్లేదమ్మా, ఆడియన్స్ డిసప్పాయింట్ అయిపోయి నిజంగానే నా కెరియర్కి ఫుల్ స్టాప్ అయిపోయింది అసలు. ఆ సినిమా తర్వాత నేను సినిమా చేయలేదు. సో చాలా మంది లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని సూసైడ్ చేసుకోవడం, లేకపోతే పక్కన వాళ్ళని ఎలా తొక్కాలని చూడడం, ఇలాంటి వాళ్ళు చాలా ఇష్టమైన పని ఏంటో తెలుసా? మనం ఎలా పోయినా పర్లేదు, నువ్వు మాత్రం బాగుపడదు. ఎందులో అయినా పర్సనల్గా అయినా సరే తొక్కాలని చూసే వాళ్ళకి దేవుడు తొక్కాడు. ఆడపిల్ల ఉసురు పోసుకోకండి అంటారు, అది నిజంగా? ఖచ్చితంగా నిజమే. మీ లైఫ్లో ఎప్పుడైనా అలా జరిగింది? జరిగినాయి, 2-3 జరుగుతాయి ఆబ్వియస్లీ, అమ్మాయిని కాబట్టి. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఏ దాన్ని ఏడిపించుకో, ఏ దాన్ని ఉసురు పోసుకో అంటారు ఎవరైనా. సో నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు, మా నాన్నగారు డెత్ రావద్దు అనేది నా బర్త్డే రోజు ఆయన చనిపోయారు. నేను హీరోయిన్గా నన్ను చూసి ప్రేస్ రవి చూసి ఫుల్ సాటిస్ఫై అయ్యి చనిపోయారు ఆయన.
మధ్యాహ్నం 12 గంటలకు కేక్ కట్ చేశాను. 1:30కి నాకు కింద దిగుతున్నాను ఊటీ నుంచి కారులో, ఫోన్ వచ్చింది నాకు, డాడీ చనిపోయారు. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.